అందరికీ గుండె ఛాతీ ఎడమవైపు శరీరం లోపల ఉంటుంది. ప్రపంచంలో సెల్వా హుస్సేన్ అనే మహిళకు మాత్రం బ్యాగ్ లో ఉంటుంది. అసలు గుండెను బ్యాగ్ లో పెట్టుకోవడం ఏంటి అనుకుంటున్నారా? ఇది తంత్రమో, నేరమో, హత్యో అనుకుంటున్నారా? అయితే ఈ చిత్రం ఒకసారి చూసి తీరాల్సిందే. ఈమె పేరు సెల్వా హుస్సేన్. వయసు 39 ఏళ్లు. స్వస్థలం బ్రిటన్లోని లండన్. ఇటీవలే సెల్వా హుస్సేన్ కారులో ప్రయాణిస్తున్న సమయంలో తీవ్రమైన గుండె నొప్పి వచ్చింది. ఓ ఆసుపత్రిలో చేరింది. గుండె పరీక్షలు చేస్తే ఆమెకు తీవ్రమైన హార్ట్ ఫెయిల్యూర్ సమస్యతో బాధపడుతున్నట్లు తేలింది. ఆమె ప్రాణాలను కాపాడేందుకు కార్డియాలజిస్టులు ఎంతో శ్రమించారు. చివరకు ఆమె గుండె పనిచేయదని నిర్ధారణకు వచ్చి సెల్వా శరీరం నుంచి గుండెను తొలగించి కృత్రిమ హృదయాన్ని అమర్చారు. కృత్రిమ గుండెను ఓ బ్యాగ్లో సెటప్ చేశారు లండన్ డాక్టర్లు. అందులో 2 బ్యాటరీలో మోటార్ పంప్ ఉంటాయి. దాని నుంచి 2 పైపులు ఆమె ఛాతి భాగం నుంచి శరీరం లోపలికి వెడతాయి. బ్యాగ్ లో ఉన్న మోటార్ సాయంతో శరీరం లోపల ఉన్న 2 బెలూన్లకు నిరంతరం గాలిని పంప్ చేస్తుండాలి. ఆ 2 బెలూన్లు గుండె ఛాంబర్లుగా పనిచేస్తాయి. అక్కడి నుంచే రక్తం శరీరంలోని ఇతర భాగాలకు పంప్ అవుతుంది. ఇలా కృత్రిమ గుండెను నిమిషానికి 138 సార్లు కొట్టుకునేలా సెట్ చేశారు. నిరంతరం పంపింగ్ కారణంగా ఆ మోటార్ ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. అందుకే సెల్వా బ్యాక్ ప్యాక్ నుంచి మోటార్ శబ్దం వినిపిస్తూనే ఉంది. సెల్వా హుస్సేన్ ఎక్కడికి వెళ్లినా ఆమెతో పాటే బ్యాగ్ తీసుకెళ్తుంది. ఆర్టిఫిషియల్ హార్ట్ కు ఖర్చయింది 86,000 యూరోలు, అంటే మన కరెన్సీలో 78 లక్షలు. వైద్య బృందం సుమారు 6 గంటల పాటు శ్రమించి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేశారు.